మన ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఇది చాలా మనకు బ్రహ్మాండంగా పెరిగింది. పెరిగినా కూడా అది మళ్ళీ మనకు ఎప్పుడైనా సరే ఎక్స్పైర్ అప్పుడు పెరిగిన తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈసారి ఆ ఛాన్స్ రాలేదు. డైరెక్ట్ ఎప్పుడైతే పడడం స్టార్ట్ అయిందో అది కంటిన్యూస్గా పడడం జరిగింది. ఇది 10.5 నుంచి పెరిగింది. అక్కడ నుంచి డైరెక్ట్ మొత్తం పడడం జరిగింది. మొత్తం ఏ టు జెడ్ పైనుంచి ఇక్కడ రాక మొత్తం డ్రాప్ అయిపోయింది. ఇది ఎక్స్పైరీ లాగా లేదు, ఇది మామూలు డే రోజులాగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జరిగిపోయింది ఈరోజు. అర్థమవుతుందా? కానీ అది ఎందుకు పడ్డది, దేనికి పడ్డది అనే విషయం మనం చూద్దాం. ఒకసారి మనం డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం మార్కెట్ చూసినట్లయితే ప్రివ్యూ క్లోజ్ అనేది ఈ 25,574లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,617లో ఓపెన్ అయింది. 617లో ఓపెన్ అయింది. ఇది మనకు దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలో ఒకసారి చూద్దాం. ఇక్కడ 26,000 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 25,300 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా ఉందో చూద్దాం. ఒకసారి మనం పిఈని గమనిద్దాం. చూసినట్లయితే పిఈ అనేది ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్. ఈ మార్కెట్ అనేది హైలో ఏర్పడడం వల్ల ఇది మనకు డౌన్లో ఏర్పడి కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే నిన్న నుంచి మూమెంటం తీసుకుంది, ఇది 345 నుంచి 47 నుంచి ఒక 45-47 నుంచి ఇది డైరెక్ట్ ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 919 క్యాండిల్ ఈ విధంగా పెరిగింది. పెరిగిన తర్వాత మళ్ళీ మనకు మార్కెట్ ఇక్కడ డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడ మనకు 458 రావడం జరిగింది. మళ్ళీ పెరిగిన తర్వాత మళ్ళీ కన్సల్టేషన్గా ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఈ విధంగా మనం మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ మనకు డౌన్ అయిపోయింది. డౌన్ అయినా కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఇది మనకు బ్రేక్ అయిపోయింది మెయిన్గా. కానీ ఇది అస్సలు బ్రేక్ కాకూడదు. ఆ తర్వాత సరే బ్రేక్ అయినా సరే మళ్ళీ మనకు ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇది మనకు బ్రేక్ అయిపోయింది. ఇది మాత్రం అస్సలు మనకు బ్రేక్ కాకూడదు. ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో ఇది మళ్ళీ మనకు ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది ఇక్కడ కూడా తీసుకోలేదు. ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకోలేదో ఇది మార్కెట్ అంతా మనకు కింది రావడం జరిగింది. ఇక్కడ రాక ఇది కింది రావడం జరిగింది. దీనివల్ల పీఈలు అనేటివి మళ్ళీ మనకు మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ విధంగా వచ్చినప్పుడు మళ్ళీ మనకు ఈ విధంగా రావాలి. వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మనకు మూమెంటం తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మనకు మూమెంటం ఇక్కడ వచ్చినా సరే ఈ విధంగా మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళాలి. కానీ ఇక్కడ పైకి వెళ్ళలేదు. పైకి వెళ్ళి దీన్ని హాల్ టైం టచ్ చేసి మళ్ళీ డౌన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ విధంగా జరగలేదు. ఇది మొత్తం డౌన్ అయిపోయింది ఈ ఇయర్కి. అదేవిధంగా సిఈని మనం ఒకసారి గమనించినట్లయితే 25,300 సిఈ ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. 915 క్యాండిల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఇది ఇక్కడ రావడం జరిగింది. ఈ 915 క్యాండిల్ క్లోజ్ చేసింది. ఎప్పుడైతే క్లోజ్ చేసిందో ఈ విధంగా మళ్ళీ కొంచెం మూమెంటం ఉంటుంది. మనకి ఎప్పుడైతే మనకు మెయిన్ పీ కిందికి వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడు ఈ మూమెంటం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ హైకి వెళ్ళినప్పుడు ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఇది 150 రూపాయలు రావడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ కిందికి వచ్చిందో అక్కడ నుండి మళ్ళీ ఇది మాత్రం మనకు బ్రేక్ అవ్వట్లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు మార్కెట్ అనేది ఈ విధంగా ఇక్కడ ఒక బార్డర్ వేసి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇది మనం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఇది మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడ బై చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుండి మన మార్కెట్ ఈ విధంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అప్పుడు పెరిగినప్పుడు మాత్రమే మనకు సిఈలు అనేటి మన పీఈలు అని మెయిన్ పీఈల నుంచి వెళ్ళి మన ఆడి చేసుకున్న పీఈలు అనేటి కిందికి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే ఇంతవరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ టార్గెట్ పెట్టుకోవచ్చు మనం. దీన్ని మించి పోకూడదు. కానీ దీన్ని మించి పోయింది. ఇక్కడ పోయి ఏమైంది, మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకొని 206 నుండి డైరెక్ట్ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 359 దాకా వెళ్ళింది. అర్థమవుతుందా? ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ మనం చూడవలసింది, ఎప్పుడైతే మనకు నిఫ్టీ అనేది ఎప్పుడైతే దీని కింద ఇది 915 క్యాండిల్ మెయిన్ చార్ట్. ఇది ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ నుండి వెళ్ళి చూడండి, ఇక్కడ టైమింగ్ చూడండి, ఇక్కడ 12:59 ఇక్కడ సపోర్ట్ తీసుకుందో డైరెక్ట్ ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకోవద్దు. ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ కావాలి. వాస్తవానికి ఇక్కడ నుండి మనకు ఈ విధంగా పైకి వెళ్ళినా సరే మళ్ళీ కిందికి వచ్చేది ఇక్కడ నుండి మళ్ళీ మనకు రిజెక్ట్ కావాలి. ఇక్కడ పెద్ద క్యాండిల్ ఏర్పడాలి. ఇక్కడ మనకు ఈ విధంగా కిందికి రావాలి. మళ్ళీ
కిందికి వచ్చి మళ్ళీ మూమెంటం తీసుకుందంటే అది వేరు. కానీ ఎప్పుడైతే ఈ 915 మీరు గుర్తుంచుకోండి, ఈ 915 క్యాండిల్ను బ్రేక్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకుందో ఇక్కడ మనకు పైకి వెళ్ళింది, ఇక్కడ మళ్ళీ ఈ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడ మనకు మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే ఇక్కడ మనకు కరెక్ట్ ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని పైకి డైరెక్ట్ ఇక్కడ ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది ఇక్కడ మనకు. కానీ ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ కిందికి వచ్చేది డైరెక్ట్ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది దాని బాడీ నుండి. ఎప్పుడైతే ఈ విధంగా బాడీని సపోర్ట్ తీసుకుందో ఈ విధంగా పెరిగింది. పెరగడం వల్ల మాత్రం మనకు సీలు అనేటివి చాలా బ్రహ్మాండంగా పెరిగినాయి. అదేవిధంగా యాడ్ చేసుకునే పీలు అనేటివి జీరోలు అయిపోయినాయి. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం మెయిన్గా ఈ 25,600 పీ ఒకసారి గమనిద్దాం. చూడండి ఏ విధంగా పోతుంది. ఇది చాలా బ్రహ్మాండ పెరిగినాయి. ఇది మనకు 31 రూపాయలు ఉండేది, మనకు 31 రూపాయలు నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 129 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ డౌన్ అయింది మనకు మళ్ళీ 80 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మళ్ళీ 159 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు కిందికి వచ్చింది అంతే. మళ్ళీ ఇది పైకి వెళ్ళే ఛాన్స్ అనేది మిస్ అయిపోయింది ఇక్కడ మనకు. ఎప్పుడైతే ఇది 12.59 నుంచి ఎప్పుడైతే అది మనకు మెయిన్ నిఫ్టీ అది సపోర్ట్ తీసుకుందో అక్కడ నుండి మొత్తం కిందికి రావడం జరిగింది. ఈ విధంగా జీరో అయిపోయింది, దీనిలో పెరగడం ఏం లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే 25,700 పీ ఇది నిన్నటి క్లోజింగ్ ఇది, ఓకేనా. ఇది ఎక్కడి ఇది 76 రూపాయల నుండి 76 రూపాయల నుండి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఇది 215కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ డౌన్ అయ్యేది ఇది 164 రూపాయల నుండి మళ్ళీ ఇది 250కి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ డౌన్ అయింది, డౌన్ అయ్యి మళ్ళీ ఇది ఇక్కడ నుండి మనకు పెరిగే ఛాన్స్ ఉండాలి. మళ్ళీ ఇది ఉందా, ఇది 15 క్యాండిల్ ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది 100 రూపాయల నుండి. 100 రూపాయల నుండి మళ్ళీ ఇది మనకు 246 రూపాయలకు వెళ్ళే ఛాన్స్ ఉండాలి. కాకపోతే ఎప్పుడైతే మనకు ఈ 12.15కి గ్రీన్ క్యాండిల్గా మారిందో ఇది మనకు రెడ్ క్యాండిల్గా మారింది. మారిన తర్వాత ఇది మొత్తం మనకు కిందికి రావడం జరిగింది. ఇది ఎప్పుడైతే ఇది 12.59 నుంచి ఇది మనకు డౌన్ అయిపోయింది. ఇది ఇక్కడి నుంచి పెరిగేది ఉంటుంది మనకు ఈ 15 క్యాండిల్ నుంచి. ప్రతి చూడండి 15 క్యాండిల్ నుంచి కూడా పెరిగే ఛాన్స్ వచ్చింది. కానీ ఇక్కడ ఇది ఎప్పుడైతే మనకు మెయిన్ నిఫ్టీ అనేది అది తీసుకుంది ఇది మొత్తం డౌన్ అయిపోయింది ఇక్కడికి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 25,750 పెద్ద పెద్ద పీలు ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది, ఓకేనా. ఇది ఎక్కడి నుంచి ఇది మనకు 109 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 265 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 208 నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది 303కి వెళ్ళింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఎప్పుడైతే నిన్నటి క్లోజింగ్ మీద మనకు మార్కెట్ అనేది మన ఆడి చేసుకున్న సీల్ కూడా గ్రీన్ క్యాండిల్ ఏర్పడినది ఇక్కడ మనం బై చేసుకోవాలి. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇలా బై చేసుకోవడం వల్ల మంచి మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉదాహరణకు 25,500 550 సి ఇది 26 రూపాయలు. ఇది ఇక్కడి ఇది ఎక్కడి జరిగింది, ఇది 16 రూపాయల నుండి 26 రూపాయలకు వచ్చింది. 26 రూపాయలు ఇది మనకి ఎక్కడుంది, ఇది 33 రూపాయల నుండి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఇది 88 రూపాయలకి వెళ్ళింది. చూడండి ఎంత పాయింట్లో. మళ్ళీ కొంచెం డౌన్ అయినా కూడా మళ్ళీ ఇది 50 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 113 రూపాయలకి వెళ్ళింది. 13 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది కూడా సేమ్ అంతే. ఇది కూడా ఈ 15 క్యాండిల్ ఉందో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ దీని మీద సపోర్ట్ తీసుకుంది మనకు 35 రూపాయల నుండి. మళ్ళీ 35 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉండేది. కానీ ఏమైంది, ఇది మనకు డౌన్ అయిపోయింది. దీన్ని మనం ముఖ్యంగా గుర్తుంచిందంటే ఎప్పుడైతే నిన్న క్లోజింగ్ నుంచి వెళ్ళి మనకు 915 క్యాండిల్ గ్రీన్గా మారిందంటే మళ్ళీ దీన్ని మనం బై చేసుకోవచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను అంతే, ఓకేనా. ఆ తర్వాత ఇది మనకు జీరోగా మారిపోయింది, అది వదిలేయండి. ఇప్పుడు మనం 750లో ఉన్నాం కదా, 750లో ఇది ఇక్కడికి వెళ్ళింది, ఇది 265. తర్వాత మళ్ళీ డౌన్ అయింది 200 నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 231. మళ్ళీ ఇక్కడ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మళ్ళీ 15 క్యాండిల్స్ ఉంది. మళ్ళీ మూమెంట్ అందుకునేది. కాకపోతే ఎప్పుడైతే ఇది మనకు ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ మారిన తర్వాత ఇది మొత్తం డౌన్ అయిపోయింది. మళ్ళీ 54 రూపాయలకు వచ్చింది, ఓకేనా. ఈ విధంగా ఉంది ఈ మన పీలు అనేటి. అదేవిధంగా ఒకసారి మన సీలు కూడా గమనిద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 25,600 సిఈ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇక్కడ చూడు, ఇక్కడ మనకు ఇక్కడ మనకు 5 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 33 రూపాయలకి వెళ్ళింది. ఇంతవరకే. తర్వాత మళ్ళీ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, జీరో అయ్యే అవకాశాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే మనకు రెడ్ క్యాండిల్గా మారిందో ఇది 14 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, 100 రూపాయలకి వెళ్ళింది.
ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,500 ఇది చూసుకున్నట్లయితే ఇది మన నిన్నటి క్లోజింగు. ఇక్కడ మన డబుల్ బాటన్ మనం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది 23 రూపాయల నుండి ఎకరాకి వెళ్ళింది 106 రూపాయలకి వెళ్ళింది. ఎప్పుడైతే ఇది మనకు మళ్ళీ 12.59కి మళ్ళీ గ్రీన్ క్యాండిల్గా మారిందో 71 రూపాయల నుండి ఇది మనకు 200 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. చూడండి ఎంత మంచి మూమెంట్ ఉందో. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,550 ఇది నిన్నటి క్లోజింగ్ ఇది. ఆ తర్వాత ఇక్కడ మనకు దీన్ని వదిలేసుకోవాలి. కానీ సెకండ్ సారి ఎప్పుడైతే ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ మనకు ఇక్కడ సేమ్ బాటం తీసుకుంటుందో దీన్ని మనం అస్సలు నెగ్లెక్ట్ చేయద్దు. ఇది 11 రూపాయల నుండి ఎకరాకి వెళ్ళింది 63 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 12.59కి 36 రూపాయల నుండి ఇది 153 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో కూడా మనకు 120 పాయింట్స్ రావడం జరిగింది. ఇది ఈరోజు మనకు సీలు మొత్తం పెరిగింది. చివరిసారిగా చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ మనం 450 ఇది చూద్దాం. లాస్ట్ చివరిసారిగా ఇది నిన్నటి క్లోజింగ్ ఇది మనకు 50 రూపాయలు 45 రూపాయల నుండి ఎకరాకి పెరిగింది. ఇది 149 రూపాయలకు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డైలీ 116 రూపాయల నుండి మళ్ళీ ఇది 250 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మార్కెట్ అనేది బ్రహ్మాండంగా పెరిగింది. మనకు పీఈలు అనేటివి పెరగలేదు. ఎందుకంటే ఒకే ఒక కారణంతో మనకు నిఫ్టీ మీద మన కింది నుంచి సపోర్ట్ తీసుకున్నట్లయితే అది మనం పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ.